మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. నాని మూవీ దసరా హిట్ టాక్ తో దూసుకువెళ్తోంది. యూఎస్ లో 1 మిలియన్ మార్క్ వసూళ్లను దాటేసింది. ఫస్ట్ డే నెట్టే 25 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు. తనతో పాటు యష్, రిషబ్ శెట్టి కూడా ఈ షోకి వెళ్తున్నారట. దీంతో ఇప్పుడు ఆ షోకి భారీ హైప్ వస్తోంది. వేణు తెరకెక్కించిన బలగం మూవీ వైడ్ వైడ్ గా దూసుకువెళ్తోంది. ఈ సినిమాకు 2 అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. లాస్ ఏంజల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు 2 దక్కాయని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంక్రాంతికి బరిలో దిగబోతున్నాడట. ఉస్తాద్ భగత్ సింగ్ పొంగల్ పోరులో ఉండబోతుందట. దీంతో మహేష్, చరణ్, ప్రభాస్ కి పవన్ కూడా పోటీ ఇచ్చేలా ఉన్నాడని తెలుస్తోంది. ఆదిపురుష్ పండుగ పోస్టర్ మీద ట్రోలింగ్ పెరిగింది. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ అయి పోస్టర్ కి వస్తోంది. పోస్టర్ కంటే టీజరే నయమంటూ కామెంట్లు పెరిగాయి. కోల్వెట్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కొత్త మూవీ అనౌన్స్ చేశాడు. విజయ్ తో లియో తీస్తున్న తను ఆ తర్వాత సూర్యతో మూవీ ప్లాన్ చేశాడట. అది విక్రమ్ లో సూర్య వేసిన రోలెక్స్ పాత్రని బేస్ చేసుకుని తీసే మూవీ అంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీయబోతున్న సినిమా షూటింగ్ సందడి మొదలైంది. ఈ మూవీ కోసం ప్లాన్ చేసిన సెట్ రెడీ అయింది. ఇక అందులో 25 రోజుల షూటింగ్ ని ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్.